నా పేరు గోపిడి ప్రభాకర్ రెడ్డి, రేగడి మద్దిగుంట విలేజ్, సుల్తానాబాద్ మండల్, పెద్దపల్లి జిల్లా. నేను ఈ ఆయిల్ ఫామ్ 3 years బ్యాక్ పెట్టాను. అంతకు ముందు అయితే నేను వరి పొలం సాగు చేసేవాడిని. దీనిలో వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఆయిల్ ఫామ్ పెట్టాను. ఇప్పుడు నాకు ఫస్ట్ కటింగ్లోనే ఒక 2 lakhs వరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను అంతకుముందు ఈ పొలంలో వడ్లు పండించేవాడిని, వరి. అప్పుడు నాకు ఎకరానికి ఒక 6 నెలలకి ఒక 50,000 వరకు ఉండేది ఇన్కమ్. అట్లాంటిది ఇప్పుడు మొత్తం నాకు 6 ఎకరాల్లో 3 లక్షలు వచ్చేది అప్పుడు వరి పండిస్తే. ఇప్పుడు ఒకే సీజన్లో ఫస్ట్ క్రాప్కే నాకు ఈ వరిలో పండించిన పంటలు ఒక సీజన్ క్రాప్ ఫస్ట్ క్రాప్కే వస్తున్నది. ఈ వరిలో నేను ఇప్పుడు ఎంతనైతే నష్టపోయినానో, వచ్చే 3 yearsలో నేను మళ్ళీ 3 years నష్టపోయిన వరి పంటని ఈ వచ్చే 3 yearsలో నేను 6వ సంవత్సరం వరకు రికవర్ అవుతుంది. నేను ఇందులో అంతర పంటలుగా సాగు చేసుకున్న అదంతా అదనంగా నాకు లాభమే. ఇప్పుడు 7వ సంవత్సరం నుంచి అయితే నేను 6 ఎకరాల ఆయిల్ ఫామ్కి 12 ఎకరాల వరితో సమానంగా దిగుబడి నాకు వస్తుంది. ఇప్పుడు ఇంకా ప్రతి మంత్ నాకు ఒక ఇంచుమించు ఈ 6 ఎకరాల మీద 1 లక్ష వచ్చే అవకాశం ఉంది. ఆయిల్ ఫామ్ తోటలో నేను అంతర పంటలుగా అరటి, వంకాయ, టమాటా, పప్పు దోస, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటివన్నీ అదనంగా వేశాను. వాటితో నేను నాకు ఈ ఆయిల్ ఫామ్ తోటకు పెట్టుబడి పోను ఇంకా అదనంగా లాభం తీసుకున్నాను. ఈ ఆయిల్ ఫామ్కి ప్రభుత్వం నుంచి నాకు ఎకరానికి 4,200 రూపాయల సబ్సిడీ వచ్చింది ఉద్యానవన శాఖ నుంచి. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినది నేను 3 years నుంచి నాకు సబ్సిడీ ఇస్తున్నారు. మనము 1 ఎకరంలో 2 ఎకరాల వరి పంటని తీసుకునేంత ఇన్కమ్ ఈ ఆయిల్ ఫామ్లో ఉంది. మనకు ప్రతి నెల ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేక జీతం వచ్చే లేక మనము దీనిలో తీసుకోవచ్చు. ప్రతి నెల ఇన్కమ్ ఉంటుంది ఇందులో. మనం ఎవరి మీద మార్కెట్ సుధా వరికి అయితే మద్దతు రేటు ఉందో అదే మద్దతు రేటు ఈ ఆయిల్ ఫామ్ తోటి ఇచ్చే సలహా ఏంటి అంటే, ప్రభుత్వం వరి వద్దంటున్న సందర్భంలో మనం ఆయిల్ ఫామ్ వేసుకొని ప్రభుత్వానికి మనం ఎంతో కొంత లాభం తీసుకుంటూ ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళం అవుతాము. నాకు అన్ని రకాలుగా సహకరించిన ప్రతి ఆఫీసర్కి నా తరఫున